అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. ఆయుధ పూజతో త్రివిధ దళాలు సన్నద్ధమయ్యాయి. పాక్తో యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఓ పక్క దేశ భద్రతపై ప్రధాని మోదీ వరుస మీటింగ్లు, మరోపక్క ప్రజలు కూడా వార్ సైరన్కు సన్నద్ధమయ్యేలా మాక్ డ్రిల్లు. మొత్తానికి యుద్ధ భేరికి సమయం ఆసన్నమైనట్లే కనబడుతోంది. భారత్ అస్త్రశస్త్రాలు సిద్ధం. ఆయుధ పూజతో త్రివిధ దళాలు సన్నద్ధం. దేశ భద్రతపై ప్రధాని మోదీ వరుస మీటింగ్లు. యుద్ధ విన్యాసాల్లో తలమునకలైన త్రివిధ దళాలు. పాక్తో యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా? పెహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దేశ భద్రతా సైనిక సన్నద్ధతపై ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహించారు. మరోపక్క పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇంకో పక్క పాక్ ప్రభుత్వం కూడా భారత్ నుంచి గంటల్లోనే ప్రతిదాడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అలర్ట్ అవుతోంది. త్రివిధ దళాలు దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకైనా పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ ఫ్రీహ్యాండ్ ప్రకటన తరువాత సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు ముమ్మరమయ్యాయి. దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా 250 ప్రాంతాలకు పైగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తరువాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఇవన్నీ యుద్ధ సన్నద్ధతకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ జాతీయ భద్రతపై రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, విదేశీ వ్యవహారాల మంత్రి ఇలా పలువురితో వరుసగా భేటీలు నిర్వహించారు. పెహల్గాం దాడికి ప్రతీకారం చాలా తీవ్రంగా, ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని ప్రధాని మోదీ చెప్పడం, త్రివిధ దళాలకు దీనిపై చాలా క్లియర్ కట్ మెసేజ్ను ఇవ్వడంతో ఆర్మీ కూడా తమ సన్నాహాల్లో తలమునకలైంది. బార్డర్లో ఇండియన్ ఆర్మీ అలర్ట్ గా ఉంది. ఏప్రిల్ 24 నుండి ఎల్ఓసి వెంట పాక్ ఆర్మీ కాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్ల వినియోగంపై ఫైటర్ జెట్లతో విన్యాసాలు చేసింది. భారత సైన్యంలో అర్జున్ T-90 ట్యాంకులు, ధనుష్, అటాక్స్ ఫిరంగులు, అగ్ని, పృథ్వీ మిస్సైళ్లతో సన్నద్ధమైంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట డ్రోన్ నిఘా, సైబర్ యుద్ధ సామర్థ్యాలను పరీక్షిస్తూ ఆర్మీని పటిష్టం చేసుకుంటోంది భారత్. ఇటు నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్, కల్వరీ క్లాస్ సబ్మెరైన్ల శక్తి సామర్థ్యాలను బేరీజు వేస్తూ పరీక్షిస్తోంది. వీటికి తోడు ఈ ఏడాది రష్యా నుంచి ఐఎన్ఎస్ తుషిల్ ఫ్రిగేట్ నావికా దళంలో చేరింది. తమల్ యుద్ధ నౌక కూడా రష్యా నుంచి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. అంటే మాక్ డ్రిల్ అనేటువంటి ఇండికేషన్ ఏదైతే ఉందండి, ఇట్ ఈస్ సంథింగ్ ప్రికాషనరీ మెజర్. దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ టు బి బిగ్ అండి. ఎయిదర్ ఇట్ ఈస్ అన్ అఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్ ఆల్సో. దీనికోసం ఏంటి అంటే, ఒకవేళ కనుక జనావాసాల్లో ఈ యొక్క క్రూషియల్ సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ అండ్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్. ఇవి హై రిస్క్ జోన్స్ లో ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఎయిర్ స్ట్రైక్స్ అయినా, మిజైల్ అటాక్ అయినా, ఏం జరిగినా సరే
మన యొక్క లాస్ ని మినిమైజ్ చేయడం కోసం ఏదైతే ఈ అనౌన్స్మెంట్ జరిగిందో మాక్ డ్రిల్స్ అనేటువంటిది ఎస్ ఒక డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళింది ప్రిపరేషన్ అనేటువంటిది. ఎయిర్ ఫోర్స్ లో రాఫెల్, సుకోయ్ 30, తేజస్ విమానాలు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన తేజస్ MK1 యుద్ధ విమానాలు కూడా విన్యాసాలతో బిజీ అయ్యాయి. S-400 బాహుబలి మిస్సైల్ అదనపు బలంగా ఉంది. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ అదనపు బలంగా ఉంది. అటు పాకిస్తాన్ కూడా తన సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది. చైనా నుంచి వచ్చిన J-10 విమానాలను సరిహద్దులకు తరలిస్తోంది. టర్కీ నుంచి బైరక్తార్ డ్రోన్లను సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి భూతల సరిహద్దులో, అరేబియా సముద్రంలో, గగనతలంలో భారత్ అత్యాధునిక ఆయుధ శ్రేణుల విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. పాక్తో భారత్ 1948, 1965, 1971 యుద్ధాల్ని చేసింది. దాయాది గుండెల్లో నిద్రపోయింది. ఆ తర్వాత సరిహద్దుల్లో ఘర్షణలకు ఇక లెక్కే లేదు. అప్పుడు సీన్ వేరు. ఇప్పుడు భారత్ దగ్గర మరింత అత్యాధునిక వార్ వెపన్స్, భూ, సముద్ర, గగనతలాల్లో అడ్వాన్స్డ్ ఆయుధాలు రెడీగా ఉన్నాయి. దీంతో ఇక పాక్ను పరిగెత్తించడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధం. భారత్ దగ్గర అత్యాధునిక వార్ వెపన్స్, భూ, సముద్ర, గగన తలాల్లో అడ్వాన్స్డ్ ఆయుధాలు రెడీ. భారత్ ఇప్పటి వరకు పాక్తో 3 సార్లు యుద్ధం చేసింది. 1948, 1965, 1971 యుద్ధాలతో పాటు చాలాసార్లు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కశ్మీర్లో దాడులు, ప్రతిదాడులకు లెక్కేలేదు. మన దేశం రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బడ్జెట్లో నిధులు పెంచుతోంది. వీటితో అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు వాటిని యుద్ధం కోసం సిద్ధం చేస్తోంది. 2019 సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈసారి కొట్టబోయే దెబ్బ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ప్రధాని మోదీయే చెప్పడంతో సైనిక చర్య తీవ్రంగానే ఉంటుందని అర్థమవుతోంది. దానికి తగ్గట్లే ప్రిపరేషన్స్ లో ఉన్నాయి త్రివిధ దళాలు. 2019తో పోల్చితే ఇప్పుడు భారత త్రివిధ దళాల్లో ఆయుధాల సంఖ్య బాగా పెరిగింది. ఇండియా దగ్గర చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వార్ వెపన్స్ ఉన్నాయి. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపాల్సి వచ్చినప్పుడు, శత్రు దేశాల్ని కంట్రోల్లో పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ ఆయుధ సంపత్తి దేశానికి కీలకంగా మారుతుంది. అందుకే భూ, సముద్ర, గగన తలాల్లో భారత్ అత్యాధునిక ఆయుధాలను మోహరింపజేస్తోంది. దీంతో శత్రు దేశం పాక్ వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద సైనిక శక్తిగా ఉంది. 14 లక్షలకు పైగా సైనిక బలం మన సొంతం. ఇందులో 3 లక్షలు ఎయిర్ ఫోర్స్ దే. ఆర్మీలో 4200 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. K9 వజ్ర, పినాక లాంటి ఫిరంగులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ లో రాఫెల్ యుద్ధ విమానాలు సహా 600 ఫైటర్ జెట్లు, అడ్వాన్స్డ్ MQ-9B ప్రెడేటర్ డ్రోన్లు, తపస్ BH డ్రోన్లు ఉన్నాయి. రక్షణ వ్యవస్థలో S-400, ఆకాష్, బరాక్ 8 మిస్సైళ్లు అదనపు బలం. నౌకాదళంలో INS విక్రాంత్, విక్రమాదిత్య, 16 కల్వరి క్లాస్ సబ్మెరైన్లు, 5 అరిహంత్ క్లాస్ కు చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. 13 వార్ ఫ్రిగేట్స్ ఉన్నాయి. ఈ మధ్య INS తుషీల్ చేరింది.
ఐఎన్ఎస్ తమల్ రెడీ అవుతోంది. 5,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే అగ్ని 5 బాలిస్టిక్ మిస్సైల్, 350 కిలోమీటర్ల లక్ష్యాల్ని ఛేదించే పృథ్వీ 2 బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ రేంజ్ 400 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్లు. వీటితో పాటు 172 వార్ హెడ్లు, మిరాజ్ 2000, అగ్ని లాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. శత్రు దేశం ఏదైనా సరే భారత సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే ఈ ఆయుధాలే యమపాశాలై మరణ శాసనం రాస్తాయి. అందుకే ఆయుధ పూజతో సంసిద్ధంగా ఉంది ఇండియన్ ఆర్మీ. స్కూల్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఒక అనౌన్స్మెంట్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వార్ వచ్చిన తర్వాత ఎవరు అనౌన్స్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా రెస్పాండ్ కావాలి, ఇదంతా కూడా పానికింగ్ సిచ్యువేషన్ అండి. కాబట్టి దాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. వార్ వచ్చినట్టు ఒక అలారం మోగుతుందండి. ఇప్పుడు ఫ్యాక్టరీలో మోగేటువంటి అలారం ఎలా ఉంటుంది, లేదా వార్ సినారీలో మోగేటువంటి అలారం ఎలా ఉంటుంది, ప్రజలు గుర్తించడం కోసం ఒక సైరన్ ని మోగిస్తారండి. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ అనుకోండి, వాళ్ళు ఇంట్లోనే బంకర్లు నిర్మించుకున్నారు. మన కంట్రీకి అటువంటి థ్రెట్ లేదు కాబట్టి మనం ఎప్పుడు బంకర్లు నిర్మించుకోలేదు. మనం షెల్టర్ కన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే సేఫ్ జోన్స్ కన్నా వెళ్ళిపోవాలి. యుద్ధ సన్నద్ధత అంటే కేవలం శత్రువులపై దాడే కాదు, మన సైనికులను రక్షించుకోవడం, మన దేశ ప్రజల్ని సురక్షితంగా ఉంచడం. ఈ విషయంలోనూ కేంద్రం చాలా ముందస్తు జాగ్రత్తలే తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ తో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. పట్టణ కేంద్రాల్లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు, కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షిస్తున్నారు. కార్యాలయాలు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లలో శత్రువుల దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలని భద్రతా బలగాలు సూచనలు చేస్తాయి. రాత్రిపూట వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడానికి లైట్లను ఆర్పివేయడం లాంటి శిక్షణ ఇస్తారు. చారిత్రక నిర్మాణాలు, పబ్లిక్ ప్రాంతాలు, రైల్వే, బస్ స్టేషన్, విమానాశ్రయాలు లాంటి కీలకమైన ప్రాంతాలను శత్రువుల రాడార్లకు కనిపించకుండా మాయం చేసే టెక్నాలజీ కూడా యుద్ధ సన్నద్ధతలో భాగమే. అత్యవసర సమయాల్లో పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని తరలించే ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ యుద్ధ పరిస్థితుల్లో ఆర్మీ ఆపరేషన్స్ కు ప్రజల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాయి. ఇప్పుడు దేశం మొత్తం ఇదే జరుగుతోంది. అంటే వార్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే.